రైతులందరికీ నమస్కారం. నా పేరు రాహుల్. ఈ రోజు మనం మామిడి తోటలలో కాయను ఆశించేటటువంటి పండు ఈగను ఏ విధంగా నివారించుకోవాలి, అదే విధంగా కాయ సైజును మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఈ రోజు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే మామిడి తోటలలో చెట్టు నిండుగా పూత వచ్చినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం, అదే విధంగా మరి ఈ సంవత్సరమే ఈ తేనె మంచి పురుగులు విపరీతంగా మన చెట్లను ఆశించి పూతను పూర్తిగా మొక్క పైన నిలవకుండా చేయడం జరిగింది. మరి కొద్ది గొప్ప మిగిలినటువంటి ఆ కాయ యొక్క సైజును మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో గమనించినట్లయితే మనకు మామిడిలో ప్రధానంగా సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో మనకు జింకు, ఐరన్, బోరాన్ ఈ మూడు చాలా ముఖ్యమైనవి. జింకుని మనం జింకు సల్ఫేట్ రూపంలో 12% జింక్ని, అదే విధంగా బోరాన్ 20 రూపంలో, మనకు ఈ ఐరన్ సల్ఫేట్ రూపంలో 12% ఐరన్ ని మనం మొక్కకి 30 నుండి 50 గ్రాముల వరకు చెట్టు సైజును బట్టి, చెట్టు సంవత్సరాలను బట్టి మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటుగానే ప్రధాన పోషకమైనటువంటి ఈ పొటాష్ ఎరువుని మనం మొక్కకు అందించాల్సి ఉంటుంది. దీనిని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చెట్టుని బట్టి 400 గ్రాముల వరకు మనం మొక్కకు అందించాల్సి ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి ఎరువులని మనం అందించినట్లయితే కాయ యొక్క సైజు పెరగడము, మరియు దీనితో పాటుగానే కాయ రాలిపోకుండా ఉండడంతో పాటుగానే కాయలు వచ్చేటటువంటి ఈ పగుళ్లను కూడా మనకి ఇవి అరికట్టడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ రైతులు గమనించినట్లయితే దాదాపుగా మనకు మార్కెట్ లో దొరికేటటువంటి ఈ మొత్తం సూక్ష్మ పోషకాలు ఫార్ములా 4 గాని ఫార్ములా 7 వంటివి వాడడం వల్ల అందులో మనకి జింకు, ఐరన్, బోరాన్ అనేటివి చాలా తక్కువ మొత్తంలో లభించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి రైతులు వాటిని తక్కువగా ప్రిఫర్ చేసి కేవలం ఈ రకమైనటువంటి ఈ జింకు, ఐరన్, బోరాన్ సింగిల్ గా దొరికేటటువంటి ఎరువులను కనుక మనం మొక్కకు అందించినట్లయితే మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి రైతులకు కూడా ఒక అపోహ ఉంది, మరి ఈ చెట్టు కాయ దశలో మనం నీరు ఇవ్వాలా వద్దా. మరి రైతులు తప్పకుండా కాయ అభివృద్ధి చెందే సమయంలో ప్రతి వారము లేదా 10 రోజులకు ఒకసారి ఒక నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం వల్ల కాయ సైజ్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక దీనితో పాటుగానే మనకు ఈ కాయను ఆశించేటటువంటి పండు ఈగ కూడా చాలా విపరీతంగా నష్టాన్ని కలుగజేయడం జరుగుతుంది. మరి దీని నివారణ కనుక మనం గమనించినట్లయితే కాయ అభివృద్ధి చెందే సమయంలోనే ఈ పండు ఈగ అనేది కాయ యొక్క చర్మం పైన ఒక చిన్న సూది లాంటి రంధ్రాలను చేసి ఆ రంధ్రాల గుండా దాని యొక్క గుడ్లను లోపల పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్డు నుండి వచ్చినటువంటి లార్వా ఏదైతే ఉంటుందో అది కాయ యొక్క గుజ్జును పూర్తిగా తినివేయడం జరుగుతుంది. ఈ విధంగా తినడం వల్ల తింటూ అది దాని యొక్క విసర్జన పదార్థం ఆ సూది లాంటి రంధ్రం నుండి బయటకు రావడం జరుగుతుంది. అప్పుడే రైతు గమనించగలుగుతాడు కాయను పండుగగా ఆశించిందని. కానీ ఇది అప్పటికే చేయాల్సినటువంటి నష్టాన్ని పూర్తిగా చేసేస్తుంది. మరి ఈ విధంగా నష్టం చేయడం వల్ల కాయ రాలిపోవడము, పుచ్చిపోవడము, అదేవిధంగా పండు బారి తొందరగా కింద పడడం జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ఈ పండుగ అనే నష్టం దాదాపుగా ఆలస్యంగా పక్వానికి వచ్చేటటువంటి ఈ తోతాపురి కానీ రసాల్లో మనం ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంది. మరి దీని నివారణకు రైతులు తప్పకుండా మనకు కాయ అభివృద్ధి చెందే సమయంలోనే నివారణ చర్యలను చేపట్టాలి. ఇందుకోసం రైతు మీథైల్ యూజినాల్ అనేటటువంటి మందుని ఒక 10 ml లీటర్ నీటిలో కలుపుకొని మనము ఈ మట్టి పాత్రల్లో కానీ లేదా పళ్ళాలలో కానీ ప్రతి 10 నుండి ఒక 20 చెట్లకు గనుక మనం ఒక పళ్ళల్లో గనుక పోసుకొని పెట్టుకున్నట్లయితే ఈ మగ పురుగులు ఆకర్షించడానికి గురవుతాయి. ఇక మనకు మార్కెట్లో లభించేటటువంటి ఈ మన లింగాకర్షక బుట్టలు, ఫిరమోన్ ట్రాప్స్ ని కనుక మనం ప్రతి 5 చెట్లకు ఒక 2 బుట్టల చొప్పున అమర్చుకున్నట్లయితే మనకు ఈ ఆడ పురుగులు ఏవైతే వాటి ఆకర్షణకు మగ పురుగులు రావడానికి ఒక రకమైనటువంటి సువాసనను వెదజల్లుతాయో ఆ రకమైనటువంటి వాసనను ఈ మందు ద్రావణాలు మనకు విడుదల చేయడం ద్వారా మగ పురుగు అనేది అట్రాక్ట్ అయ్యి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి వీటితో పాటుగానే రైతులు మన ఈ కాయలకు ప్లాస్టిక్ కవర్స్ కానీ లేదా బ్యాగింగ్ చేసేటటువంటి ఈ సంచులు కానీ మనకు కట్టుకున్నట్లయితే కూడా ఈ పండుగ బారి నుండి కూడా మనము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా దానికి వివరణ ఇస్తాను.